రష్మిక నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ది గర్ల్ ఫైట్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. దసరా ఫేమ్ దీక్షి శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ను రష్మిక రియల్ లైఫ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్తో ఆరంభమైన ఈ టీజర్లో రాహుల్ రాసిన పొయిటిక్ డైలాగ్స్ ఆకట్టుకునేలా సాగాయి. ప్రేమ, మిస్టరీ, సస్పెన్స్ మిళితమైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్ప 2 తర్వాత వస్తున్న రష్మిక సినిమా కావటం కూడా ఈ సినిమాకి ఎంతో ప్లస్ కానుంది. ఈ సినిమాను విద్యా కూపినేడితో కలిసి ధీరజ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. టాలీవుడ్ సినిమాల రీచ్ బాగా పెరిగిపోయింది. దానికి తగ్గట్లుగానే ఖర్చు కూడా రెండింతలైంది. నిర్మాతలకు తమ సినిమాల బడ్జెట్పై నియంత్రణ లేకుండా పోయింది. సినిమా నిర్మాణంలో 60-70% వ్యయం నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికానికే సరిపోతోంది. ప్రత్యేకించి 40-50% వరకు హీరో రెమ్యూనరేషన్ ఉంటుంది. అంతేకాదు హీరోల వ్యక్తిగత ఖర్చుల భారం కూడా నిర్మాతలపైనే పడుతోంది. అందులో హీరోల ప్రైవేట్ ఫ్లైట్స్ ఖర్చు కూడా ఉంటుంది. షూటింగ్ కోసం కానీ, ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం కానీ స్టార్స్ ఎవరూ దేశీయ విమానాల్లో ప్రయాణించడం లేదు. చార్టర్డ్ ఫ్లైట్స్లో ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. వీటికి రోజుకు 5-10 లక్షల ఖర్చు అవుతుంది. ఇవే కాకుండా హీరోల సెక్యూరిటీ భారం కూడా నిర్మాతలపైనే పడుతోంది. ఏ నిర్మాతకి నో అనే ధైర్యం లేదు. ప్రతి స్టార్ హీరో షూట్ కోసం కానీ, ఈవెంట్స్ కోసం కానీ బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్లో వెళ్లడం సర్వసాధారణమైపోయింది. ఈ కల్చర్ టాలీవుడ్లో బాగా విస్తరించింది. అదేమంటే టైం బాగా కలిసి వస్తుందని నమ్మిస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ధైర్యం ఏ నిర్మాతకు లేదు. స్టార్స్లోనే రియలైజేషన్ రావాలి. మరి అది వస్తుందా అంటే కనుచూపు మేరలో కనిపించడం లేదు. నిర్మాతలను కాపాడేదెవరో. ఓటీటీ వరల్డ్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. నెట్ఫ్లిక్స్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపుతో అంతర్జాతీయ కంటెంట్ ప్రాధాన్యత ఇస్తూ ఇటీవల కాలం వరకు ప్రాంతీయ సినిమాలపై అంతగా దృష్టి సారించలేదు. దానికి తోడు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా ఎక్కువ రేటు ఉండడంతో ఇండియాలో వీక్షకులంతగా ఆసక్తి చూపించలేదు. దాంతో ప్రైమ్, హాట్స్టార్ ఆధిపత్యం చెలాయించేశాయి. ప్రాంతీయ మార్కెట్ పెంచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించిన నెట్ఫ్లిక్స్ గేరు మార్చి స్పీడ్ పెంచింది. 2023 నుంచి ప్లాన్ అమలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు బజ్ ఉన్న సినిమాల రైట్స్ తీసుకుని మార్కెట్ను విస్తరించుకుంది. దేవర, లక్కీ భాస్కర్, అమరన్ వంటి చిత్రాలతో పాటు లేటెస్ట్ హిట్ పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్ రైట్స్ను పొందింది. 4 వారాల వ్యవధిలో పుష్ప 2 నెట్ఫ్లిక్స్లో ప్రత్యక్షం కానుంది. నాని, సరిపోదా శనివారం, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, మత్తు వదలరా చిత్రాలతో పాటు ఫ్లాప్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ బచ్చన్ చిత్రాలు కూడా స్ట్రీమ్ చేసింది. తమిళంలోనూ ఇదే పంథాను అనుసరిస్తోంది. అంతేకాదు సిరీస్, వెబ్ చిత్రాల నిర్మాణం కూడా చేస్తోంది. గేరు మార్చి స్పీడ్ పెంచిన నెట్ఫ్లిక్స్ చందా విషయంలోనూ రాజీ పడితే ఇక తిరిగే ఉండదు. చూడాలి మరి నెట్ఫ్లిక్స్ టీమ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో. 11 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయింది జీవి ప్రకాష్, సైంధవి జంట. సంగీత దర్శకుడు జీవి, గాయని సైంధవి కాంబోలో పలు హిట్ సాంగ్స్ వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్లో పొరపచ్చాలతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం జీవి ప్రకాష్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరుగా ఉన్నారు. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ పాటను స్టేజ్ పై పాడి మెప్పించారు. ఈ సందర్భంగా ఆడిటోరియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ స్టేజ్ షోతో పాటు వీరు పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విడిపోకుండా ఉంటే వీరి కలయికలో ఇంకా ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చి ఉండేవి కదా అనే కామెంట్స్ వినవస్తున్నాయి. సంగీత దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నాడు జీవి ప్రకాష్. ఇటీవల తంగలాన్, అమరన్, లక్కీ భాస్కర్, మట్కా వంటి చిత్రాలకు పనిచేసిన జీవి సంగీతం అందించిన అజిత్, గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయి అన్ని చోట్ల దుమ్ము దులుపుతోంది. ప్రత్యేకించి నార్త్లో సంచలన రికార్డ్స్ నమోదు చేస్తోంది. ఈ సినిమాలో పాటలు వైరల్ అవడంతో పాటు రీల్స్లోనూ సందడి చేస్తున్నాయి. ఇక ఐటమ్ సాంగ్ కిస్సిక్ అయితే చెప్పే పని లేదు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాటలో అల్లు అర్జున్, శ్రీలీల మాస్ స్టెప్స్ రిలీజ్ ముందే వైరల్ అయి లక్షలాది ఔత్సాహికుల రీల్స్ కి కంటెంట్ గా మారిపోయాయి. పుష్పలో సమంత యాక్ట్ చేసిన ఊ అంటావా మామ ఎలా కోట్లాది రీల్స్ కి ముడిసరికైందో ఇప్పుడు కిస్సిక్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా పలువురు కిస్సిక్ పాటకు రీల్స్ కడుతున్నారు. ఇక ఈ పాటకు కర్ణాటకలోని ఓ ఓల్డ్ ఏజ్ హోంలో బామ్మలు చేసిన డ్యాన్స్ రీల్గా మారి నెట్ వరల్డ్లో తెగ వైరల్ అవుతోంది. 17 సెకండ్స్ మాత్రమే ఉన్న ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వ్యూవర్స్ చూసేశారు. బామ్మలందరూ సింక్తో ఈ పాటకు డ్యాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. యూనిట్ సభ్యులు కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
బామ్మలా మజాక అనేస్తున్నారు. మరి మీరు చూసేయండి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.